సుజాత వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ముందుగా హెడ్లైన్స్. ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. కేటీఆర్ విసిరిన ఛాలెంజ్ పై స్పందించిన తుమ్మల, సాధారణ కార్యకర్తపై గెలుపు కేటీఆర్ అంటూ ఆగ్రహం. మద్యపాన నిషేధం ఎక్కడా? విశాఖలో మహిళల వినూత్న నిరసన. శుద్ధ పొడితో మందుల తయారీ, తెలంగాణకు విక్రయించిన ఉత్తరాఖండ్ ఫార్మా ఫ్యాక్టరీ. ఉత్తరాఖండ్లోని ఓ ఫార్మా ఫ్యాక్టరీ శుద్ధ పొడితో తయారు చేసిన మందులను తెలంగాణకు విక్రయించింది. డ్రగ్స్ సిప్లా, గ్లాస్కో స్మైథ్క్లైన్, ఆల్కెమ్, అరిస్టో వంటి ప్రఖ్యాత కంపెనీల లేబుళ్లున్నాయి. అయితే అవి నిజానికి శుద్ధ పొడిని కలిగి ఉన్నాయి. తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, హైదరాబాద్ పోలీసులు ఉత్తరాఖండ్లోని కోట్ద్వారాలో ఉన్న సెక్టార్ హెర్బ్స్ అండ్ డ్రగ్స్ అనే ఫార్మాన్యూటికల్ ఫ్యాక్టరీ నుండి పనిచేస్తున్నట్టు అంతర్రాష్ట్ర నెట్వర్క్ విచ్ఛిన్నం చేశారు. విశాఖపట్నం తీరంకు 15 నాటికల్ మైళ్ల దూరంలో మత్స్యకార శ్రమజీవులతో విశాఖపట్నం పార్లమెంట్ ఇన్ఛార్జ్ భారత్ చేపల వేటకు వెళ్లారు. మత్స్యకారులతో కలిసి బోట్లో మధ్యాహ్న భోజనం చేశారు. తెలంగాణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తామని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. 6 గ్యారంటీల అమలులో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 19 డివిజన్ భగత్ సింగ్ నగర్లో 0 కరెంట్ బిల్ రసీదు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రికి డివిజన్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. చేతులు పెట్టకండి, మీరు చేతులు పెట్టకండి, చేతులు పెట్టకండి. ఉండండి ఉండండి అందరు డీ గారే నువ్వు పట్టుకోకు, నువ్వేం పట్టుకోకు. సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ విసిరిన ఛాలెంజ్ పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. పార్లమెంటు ఎన్నికల్లో కనీసం 1 సీటైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారని, దానికి సమాధానం చెప్పకుండా బీఆర్ఎస్ నేతలు పనికిరాని ఛాలెంజ్లు విసురుతున్నారని మండిపడ్డారు. కార్యకర్తలున్నారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసినటువంటి 1 సీటు గెలిచి ఈ రాష్ట్రంలో నిలబడండి అని ఛాలెంజ్ చేశారు. దానికి కేటీఆర్ గారు మల్కాజ్గిరికి రమ్మని అడుగుతున్నారు. తప్పకుండా కేటీఆర్ గారు వస్తే మల్కాజ్గిరిలోనే ఓడించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చేతిలో ఇంటికి పంపిస్తామని చెప్పి ఛాలెంజ్ చేశాం. దానికి అనుగుణంగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా పట్టుదలతోటి కేటీఆర్ గారు వచ్చినా వాళ్ళ నాయన గారు వచ్చినా మల్కాజ్గిరిలో ఓడించి పంపిస్తామని చెప్పి పట్టుదలతో ఉన్నారు. దానికి ఆ ఛాలెంజ్ని స్వీకరించమని చెప్పి బీఆర్ఎస్ పార్టీని మేము హెచ్చరిక చేస్తాం. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. దానికి భయపడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు
చేతగానటువంటి పనికిరానటువంటి ఛాలెంజ్లు ఇస్తున్నారు. మేము ఇదే వేదిక మీద నుంచి ఛాలెంజ్ చేశాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రజా సౌకర్యం కోసం సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో 175 ఎకరాల రక్షణ శాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం సంతోషకరం. కేంద్రం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా 44వ నెంబర్ జాతీయ రహదారి, 1వ నెంబర్ రాష్ట్ర రహదారి, ఎలివేటెడ్ కారిడార్లు, టన్నెల నిర్మాణం ద్వారా ప్రజలకు చాలా సౌకర్యం కలగనుంది. మౌలిక వసతులు కల్పన ద్వారా ప్రజా జీవనాన్ని సులభతరం చేసేందుకు గత 10 ఏళ్లుగా ప్రధానమంత్రి మోదీ దేశ ప్రజలకు అందిస్తున్న గ్యారంటీకి ఇదొక ఉదాహరణ. మద్యపాన నిషేధం ఎక్కడా అంటూ విశాఖలో తెలుగు మహిళలు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. రామ్నగర్లోని టీడీపీ కార్యాలయం వద్ద తెలుగు మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అమలవుతున్న మద్యం నిషేధానికి వ్యతిరేకంగా నిరసన దీక్ష చేపట్టారు. మద్యపాన నిషేధం ఎక్కడా? జగన్మోహన్ రెడ్డి రా, దమ్ముంటే తేల్చుకుందాం. 2024 ఎలక్షన్ వస్తే మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓట్లు అడుగుతాము. ఏ బుద్ధున్నాడైనా మద్యపాన నిషేధం చేస్తాము అని ఈ రోజు మద్యపాన నిషేధం చేయకుండానే నువ్వు ఓట్లు అడగడానికి వస్తున్నావంటే ఇంకా నీకు సిగ్గుందా అని అడుగుతున్నాం. ఈ రోజు ఆన్లైన్ పేమెంట్లు ఎక్కడున్నాయి? మద్యపాన నిషేధానికి ఆడిట్ ఎక్కడుంది? ఎన్ని కుటుంబాలు తాలిబొట్లు తెంచుకున్నాయి? ఈ రోజు ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? 2024 నువ్వు ఓట్లు ఎలాగ అడుగుతున్నావు? నీకు బుద్ధుందా అని మేము అడుగుతున్నాం ఈ రోజు. ఎందుకంటే ఒకప్పుడు నువ్వే అన్నావు మద్యం అంతా 5 స్టార్ హోటల్కి పరిమితం చేసిన తర్వాతే 2024 ఎలక్షన్ కు నేను వెళ్తానని అన్నావు. నీకు ఈ రోజు ఒకటే అడుగుతున్నాం, మద్యపాన నిషేధం ఎక్కడా? 20 రూపాయల లింకాకైనా క్వాలిటీ ఉంది కానీ ఈ కల్తీ 250 రూపాయలైన ఈ కల్తీ మద్యానికి ఎందుకు క్వాలిటీ లేదు? ఈ రోజు ఎంతమంది ఆడబట్టల యొక్క తాలిబొట్లతో ఆడుకుంటున్నావు? ఎందుకు ఈ ఆడవాళ్ళ అక్క చెల్లెని మా నుదుటి మీద ముద్దులు పెట్టి ఈ రోజు నిమిరి మా తాలిబొట్లే పనంగా పెడుతున్నావు? నీకు దమ్ముంటే సిద్ధంగా ఉన్నాం మేము, నువ్వు సిద్ధంగా కాదు, మేము సిద్ధంగా ఉన్నాం నిన్ను ఇంటికి పంపించడానికి. మా తాలిబొట్లతో ఆడుకొని నీకు ఎవరిచ్చాడయ్యా హక్కు? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నువ్వు పట్టిన దరిద్రంగా ఈ 2024లో నువ్వు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నువ్వు మగాడు అయితే దమ్ముంటే ఇప్పుడే ఈ క్షణమే మద్యపాన నిషేధం ప్రకటించి ఓట్లు అడవలసిందా ఈ జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తున్నా. కడప అన్నమయ్య జిల్లాలో నీలకంఠరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. 1.60 కోట్ల నిధులతో ఏర్పాటు చేసిన తరగతి గదుల్లో డిజిటల్ విద్యను ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి బోధించారు. డిజిటల్ తరగతుల వల్ల కలిగే మేలును ఆయన వివరించారు. స్మార్ట్ టీవీలు, బైజూస్ కంటెంట్తో కూడిన ట్యూబులను అందిస్తున్నారని తెలిపారు. 10వ తరగతి విద్యార్థులకు శ్రీకాంత్ రెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రణాళికాబద్ధంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ నెల 6న కడప జిల్లా మైదుకూరు పట్టణంలో ప్రజాగళం సభ నిర్వహించనున్నట్లు మైదుకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. ఈ సభకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారని వెల్లడించారు. మైదుకూరు నియోజకవర్గంలో 5 మండలాల కార్యకర్తలతో పాటుగా చుట్టుపక్కల నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొని ప్రజాగళం బహిరంగ సభకు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దానికి మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ప్రజాగళం ప్రోగ్రాము 6వ తారీఖు ఉదయం స్టార్ట్ చేయడం జరుగుతుంది.
6వ తారీఖు ఉదయము ఫస్ట్ నంద్యాలంలో ఫస్ట్ మార్నింగు, ఈవినింగ్ మైదుకూరు అంటే సుమారు 1 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ప్రోగ్రాము ఉంటుంది. దాని సందర్భంగా ప్లేస్ ఇక్కడ ఇది మీద డిఫెన్స్ కాలేజీలో సుమారు 9 ఎకరాలు ప్లేస్ ఉంది. ఈ ప్లేస్లో మేము ఇక్కడ ప్రోగ్రామ్ జరుపుతున్నాము. కార్యకర్తలందరూ వచ్చేసి ఈ ప్రోగ్రాం విజయవంతం చేసేందుకు కార్యకర్తలకి పిలిపిస్తున్నాము. ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చినాయి, ఇప్పుడు ఇక్కడ మైదుకూరు టికెట్ కూడా అనౌన్స్మెంట్ చేశారు. కాబట్టి దశ ఏ రకంగా ఎలక్షన్లకు పోవాలా, ఏం కథ అనేది చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రాన్ని అందరూ కార్యకర్తలు ప్రజలందరూ దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓన్లీ మైదుకూరు నియోజకవర్గం ఒకటే కాదు, ఇట్లా బద్దేరు నియోజకవర్గం నుంచి అతను పొద్దుటూరు నియోజకవర్గం నుంచి కూడా ప్రజలు కార్యకర్తలు రావాలి. దీన్ని ఎందుకంటే 3 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి సెంటర్లో పెట్టి ఈ ప్రజాగలం ప్రజలకు తెలియజేయాలని చెప్పి చంద్రబాబు నిర్ణయించుకోవడం జరిగింది. మన నియోజకవర్గంలో 5 మండలాల్లో అన్ని మండలాల కార్యకర్తలు కూడా దీనికి పాల్గొని ఈ ప్రోగ్రాం విజయవంతం చేయాల్సిందే కోరుకుంటున్నాను. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం ప్రోగ్రాము 6వ తారీఖు ఉదయం స్టార్ట్ చేయడం జరుగుతుంది. 6వ తారీఖు ఉదయము ఫస్ట్ నంద్యాలంలో ఫస్ట్ మార్నింగు, ఈవినింగ్ మైదుకూరు అంటే సుమారు 1 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ప్రోగ్రాము ఉంటుంది. దాని సందర్భంగా ప్లేస్ ఇక్కడ ఇది మీద డిఫెన్స్ కాలేజ్. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం రాయితీలు ఇవ్వడంలో పాటు పూర్తి సహకారం అందించడానికి సంసిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని ప్రైవేట్ హోటల్లో జరిగిన సిఐఐ తెలంగాణ స్టేట్ యాన్యువల్ మీటింగ్ 2023-24 కాన్ఫరెన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు, కొత్త ఇండస్ట్రీ పార్కుల ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలను తయారు చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని మౌలిక వసతులు కల్పించి మంచి వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో నెలకొందని వెల్లడించారు. May I call upon the representatives of Rajiv Gandhi University of Knowledge Technology, Basar, who have planted 89,000. Samson, yeah. దళిత బంధు 2వ విడత ఎప్పుడు మంజూరు చేస్తారో జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్తో ప్రకటన చేయించాలని దళిత బంధు సమితి హుజూరాబాద్ నియోజకవర్గం వారు విజ్ఞప్తి చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులందు పూర్తి స్థాయిలో మంజూరు చేయడంలో విఫలమైందని విమర్శించారు. 2వ విడత కోసం 18 నెలలుగా ఎదురు చూస్తున్న దళితులకు అన్యాయం చేశారని ఆరోపించారు. దళిత బంధు 2వ విడత మంజూరు చేయాలని అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. మొదటగా జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ గారికి ఒక వినతి పత్రం అందించడం జరిగింది. ఆ క్రమంలోనే కొంతమంది మన హుజూరాబాద్ నియోజకవర్గంలో కానీ, జమ్మికుంటలో కానీ, ఇల్లంతకుంట కానీ, వీణవంకలు మిత్రులు మనకి ఫోన్ చేసి, అన్న ఇప్పటి వరకు ఎవరు కూడా దళిత బంధు ప్రస్తావన తీసుకురాలేదు, ముందుగా మీరు ముందుకొచ్చారు, ఇక నుండి కూడా మీ వెంట మేము ఉంటాము అని మనకు సపోర్ట్ చేస్తూ ప్రతి శాంతియుత కార్యక్రమాల్లో, వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాల్లో మన వెంట ఉండడం జరిగింది. ఇందులో కొంతమంది జమ్మికుంట కాంగ్రెస్ పార్టీలో పనిచేసే మిత్రులు వారు కూడా మనకు ఒక సలహా ఇవ్వడం జరిగింది. హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఉడతల ప్రణవ్ గారిని కలిసి ఒక వినతి పత్రం ఇద్దాం, అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి వారి వల్ల మనకేమన్నా మేలు జరగవచ్చని సలహాలు సూచనల మేరకు ఒక 800 మందితోని ప్రణవ్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో ఈ మిత్రులు కూడా మనతోనే ఉన్నారు. వినతి పత్రం ఇచ్చినప్పుడు ఫోటో దిగారు, అన్ని చేశారు. కానీ అలాంటి మిత్రులే ఇవాళ మన దళిత జాతి కోసం పోరాడుతున్న మాపై ఒక బురద జల్లే కార్యక్రమం చేయడం ఇది మంచి పరిణామం కాదు. మీకు ఎవరు చెప్పి నడిపిస్తున్నారో ఏదో కానీ ఒక్కసారి మీరు ఆత్మ విమర్శ చేసుకొని మీ వెనక ఉండి నడిపించేవారు వాళ్ళు గతంలో ఏమేం చేశారు, ఏ రైతులను ఏ రకంగా మోసం చేశారు, ఏ సీడు వాళ్ళను ఏ రకంగా మోసం చేశారు, ప్రతి ఒక్కటి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు
కళ్ళకు కట్టినట్టుగా తెలుసు. కాబట్టి మీరు ఒకటే గమనించాలి, మీరు మాపై ఎన్ని మాట్లాడినా, మీరు మా దళిత సోదరులే, మా దళిత జాతి బిడ్డలే, మీరు ఎన్ని మాపై మాట్లాడినా మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు ఒకటి గుర్తించుకోవాలి, మీ వెనక ఉండి నడిపించే వాళ్ళను మీరు ఒకటి చెప్పండి, మా జాతి కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు, మేము పార్టీ కోసం మేము వాళ్ళని మేము విమర్శిస్తున్నాము, ఇది మంచి పరిణామం కాదు. కాబట్టి మన పార్టీ నుంచే కొంతమంది వ్యక్తులము మన జిల్లా మంత్రి గారితో ఒక ప్రకటన చేపిద్దామని మీరు వాళ్ళపై ఒత్తిడి తీసుకురండి. మీరు నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుంచి మీరే పార్టీ నాయకులే ఓ 50 మందో 100 మందో వెళ్ళి మీరే ఇప్పించే విధంగా మీ మంత్రి గారితో ఒక ప్రకటన చేయించండి, ఎప్పుడు ఇస్తారు అనే దాని మీద. అప్పటి వరకు కూడా మా దళిత బంధు సాధన సమితి ఎలాంటి కార్యక్రమాలు కానీ మన నిరాహార దీక్షలు కానీ రాస్తారోకలు కానీ ఏవి చేయం. పర్టికులర్గా ఒక డేట్ చెప్పమనండి మీ మంత్రి గారి నోటి నుంచి, అది ప్రెస్ ద్వారా చెప్పించండి. అలా నాడిస్తామంటే మేము ఎంపీ ఎలక్షన్లో కానీ ముందు కానీ వెనక కానీ ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా ఖచ్చితంగా మీకు మద్దతు తెలిపి మీ వెనుక ఉంటాము. అంతేగాని మాకు ఎలాంటి ప్రకటన చేయకుండా 90 రోజులు గడుస్తున్నా కానీ ఇలా రోడ్లెక్కి రాస్తారోకలు చేసే విధంగా అది మీరే చేశారు. ఇప్పటి వరకు 2 నెలల నుంచి ఏ రోజు కూడా మేము రోడ్డు మీదకి వచ్చి ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు. గత 2 నెలలుగా హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు 2వ విడత మంజూరు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ పట్టణ పరిధిలో నెహ్రూ నగర్ నివాసి శిఖ నరసింహులు భూమిపై మల్లెల రవిచంద్ర అనే వ్యక్తి దౌర్జన్యంగా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారని దళిత బంధు నాయకులు కాల్వ భాస్కర్ రావు ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు. ఎక్కడ చూసినా ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీల సంఘాలకు సంబంధించిన భూములు పైనే బడాబాబులు కన్నుపడుతుందని ఆరోపించారు. పాలవంచ పట్టణంలో మల్లెల రవిచంద్ర అనే వ్యక్తి ఆర్థిక బలం, రాజకీయ బలంతో దళితులను టార్గెట్ చేస్తూ ఇబ్బందులు పెట్టడం సరికాదని విమర్శించారు. ఆయన 805 పేరు మీద ఆయన సర్వే నెంబర్ మీద కొని రిజిస్టర్ చేసుకున్నాడు. ఆయన వీరిది 802 సర్వే నెంబరు. 802 సర్వే నెంబర్లో 1 ఎకరము 26 కుంటల స్థలం మాత్రమే ఉన్నది అక్కడ. వీళ్ళు కూడా ఏమంటున్నారంటే ఈ రోజున ఈ బాధితులైన దళితులు ఏమంటున్నారంటే, నాది 802 సర్వే నెంబర్లో మాకు ఎకరం 26 కుంటల భూమి ఉన్నది, మేము దాని విషయమై ఇప్పటికి మీరు రెవెన్యూ వారికి ఇచ్చినాము, రెవెన్యూ వారు అనే వాళ్ళు కూడా మీ భూమి అక్కడే ఉందని చెప్పేసి మాకు హద్దులతో సాధించారు. మీకు మేము తర్వాత అందరికి ఇస్తాం ఇంకా పేపర్లు ఇవి. దీంట్లో అన్ని కోర్టు ఆర్డర్లు ఉన్నవి, రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లు ఉన్నవి, అన్నీ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎకరం 26 కుంటలకు మేము ఈ రోజున డిమాండ్ చేసేది ఏంటంటే, ఇక ఈవీ బులెటిన్ అప్డేట్స్ మరెన్నో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.